కూలర్ బయట నుంచి గాలిని లోపలికి తీసుకొని తర్వాత లోపలికి విసిరేస్తుంది. వేడి గాలులు మరియు మండే వేసవి కాలంలో బయట గాలి చాలా వేడిగా ఉంటుంది. దానిని చల్లపరచడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కూలర్ తలుపులో తడిగుడ్డను ఉంచితే గాలి దాని ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది మరియు కూలర్ దానిని మరింత చల్లబరుస్తుంది. దీనికోసం మీరు మందపాటి టవల్ లేదా ఎక్కువసేపు తడిగా ఉండే మరియు కూలర్ యొక్క గాలిని చల్లపరచడంలో సహాయపడే ఏదైనా ఇతర వస్త్రాన్ని ఉపయోగించవచ్చు. కూలర్లోని గాలిని చల్లపరచడానికి మనందరం చాలాసార్లు ఐస్ను ఉపయోగించాం. కానీ మీరు రిఫ్రిజిరేటర్ నుంచి చల్లని సీసాలను కూలర్ యొక్క నీటి ట్యాంక్లో ఉంచితే అది కూడా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. నిజానికి వేడి నీటిలో మంచు త్వరగా కరుగుతుంది, కానీ నీటి సీసాలు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సందర్భంలో మీరు ఎక్కువసేపు చలిని పొందగలుగుతారు. మీ ఇంటికి ఈ దిశ నుండి నల్లచీమ వస్తే ధనవర్షం కురుస్తుంది. కొంతమంది ఇళ్లలో నలుపు మరియు ఎరుపు చీమలు తరచుగా కనిపిస్తాయి. కొందరు వాటిని విస్మరిస్తారు మరియు కొందరు శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. అయితే ఇంట్లో నల్లచీమలు కనిపించడం, ముఖ్యంగా అవి ఒక నిర్దిష్ట దిశ నుండి వస్తున్నట్లయితే, అది మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. వారి రాక ఇంటికి శుభవార్తను తెస్తుందని జ్యోతిష్యం చెప్తుంది. కాబట్టి నల్లచీమలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సమాచారాన్ని తెలుసుకోండి. ఎరుపు మరియు నలుపు చీమలు చాలామంది ఇళ్లలో కనిపిస్తాయి. శకునాల ప్రకారం ఇంట్లో చీమలు కనిపించడం గురించి చాలా సమాచారం ఇవ్వబడింది. ఇంట్లో ఏదో ఒక మూల నుండి చీమలు బయటకు వస్తున్నట్లయితే మీ జీవితంలో ఏదో జరగబోతుందని సంకేతం. అవును, ప్రతి జంతువు లేదా పక్షి ప్రవర్తన వెనుక ఒక కథ ఉంటుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇంటిలో